హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. అందం కాదు అనారోగ్యం. అందానికి మెరుగులు దిద్దడం కోసం కెమికల్స్ ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లో. అది అందం కాదు, అనారోగ్యానికి దారితీస్తుంది. చక్కటి రూపం ఉన్నవారు కూడా ఇంకా ఏదో అందం కోసం లేక రూపం కోసం కావాలని ఆరాటపడితే ఉన్న అందం చెడిపోతుంది. నేచురల్ బ్యూటీగా ఉంటేనే అందం. ఈ ఎండాకాలంలో చెమటకి ఆ కెమికల్స్ అంతా శరీరానికి వెళ్ళి నల్లని మచ్చలుగా ఏర్పడి ముఖంలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. అవి పరిమళాలు వెదజల్లే కెమికల్స్ అంతే, అందాన్ని మెరుగుపరచలేవు. మీ అందం మీదే, దానినే అందంగా తీర్చిదిద్దుకోండి. దానినే శాశ్వతంగా ఉంచుకోండి. దేవుడిచ్చిన అందం అది. ఈ కెమికల్స్ వాడటం ద్వారా త్వరగా ముఖం ముసలితనం వస్తుంది. అలా ఆ అపాయం నుంచి మీరు కాపాడుకోండి. పేరుకు ఆ క్రిములే కానీ అందులో ఉన్న విషవాయువులు మీ శరీరాన్ని నాశనం చేస్తాయి. మీ చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. మీ మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. ఎప్పుడో ఒకప్పుడు అందం కోసం రూపం కోసం పెట్టుకుంటే ఏమి కాదు, కానీ రోజు వాడడం ద్వారా మీ అందం తరిగిపోతుంది. చర్మం దెబ్బతిని అనారోగ్యం పాల్చేస్తుంది. చాలామంది అమ్మాయిల్లో కనిపించే సమస్య ఇది. అందంగా కనబడాలని ఏవేవో రాస్తుంటారు, పూస్తుంటారు. కానీ మీ అందం మీదే. సౌందర్య ఉత్పత్తులు ద్వారా మీ ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. జాగ్రత్త. అందాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.